మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం వెల్దుర్తిలో సహకార సంఘంలో 1076 మందికి రుణమాఫీ జరిగిందన్నారు. మొత్తం రైతులకు 4,60,00,000 రుణమాఫీ కాగా మళ్లీ రైతులకు వడ్డీ కలుపుకొని 6 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు ఇవ్వటం జరిగిందని సహకార సంఘం అధ్యక్షులు తిరుమల అనంతరెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరం సంఘం లాభాలతో నడుస్తుందన్నారు. ఈ సంవత్సరం 94 లక్షల లాభం గడించిందని, గతంలో సహకార సంఘం 3,90,00,000 లాస్లో నడిచిందని, దాన్ని అధిగమించి ప్రతి సంవత్సరం లాభాల బాటలో నడుస్తూ 2023-24 సంవత్సరానికి 2,06,00,000 తో కమర్షియల్ బ్యాంకుల కన్నా లాభాల బాటలో నడుస్తుందన్నారు. జిల్లాలో సి క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు వెల్దుర్తి సహకార సంఘం అభివృద్ధి చెందిందన్నారు. సహకార సంఘం సభ్యులు, సిబ్బంది, రైతుల సహకారంతో సహకార సంఘం దినదిన అభివృద్ధి చెందుతుందని అనంతరెడ్డి అన్నారు. మొత్తం సహకార సంఘంలో 4,000 పైచిలకు సభ్యులు ఉన్నారని, అందులో 1,700 మంది రుణాలు పొందిన వారు ఉండగా మిగతా సభ్యులు సంఘం సభ్యులుగా ఉన్నారన్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేసిన రైతులు 1,076 మంది కాగా వారికి రుణాలు ఇవ్వటం జరిగిందన్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు సాంకేతిక లోపాలున్న రైతులు 150 మంది ఉన్నారని, వారికి కూడా నెలాఖరు లోప రుణమాఫీ చేస్తుందని అన్నారు. 2 లక్షల పైన ఉన్న రైతులు 200 మంది ఉన్నారని, వారికి కూడా ప్రభుత్వం త్వరలోనే 2 లక్షల పైన ఉన్న రైతులకు కూడా రుణమాఫీ చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అనంతరెడ్డితో పాటు డైరెక్టర్లు కిష్టాగౌడ్, ఊరన్నపురం నర్సింహులు, కాసాల పోతిరెడ్డి, నరసింహారెడ్డి, రాపర్తి అమృత, అశోక్ రెడ్డి, సహకార సంఘం సిబ్బంది, సిఇఓ సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. 2 లక్షల మంది కూడా తొందరగా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము పై అధికారులను కూడా రాస్తా ఉన్నాం. ఒకవేళ ఈ 2 లక్షలు వస్తే ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టుకుంటాము. ఆఖరి కనీసం ఈ జనరల్ వాడి కాకుండా ప్రత్యేకమైన జనరల్ వాడి ఉంటుంది. దాని స్పెషల్ జనరల్ వాడి అంటారు. ఇదేమో మనం ప్రతి 6 నెలలకు ఒకసారి ఇది చట్టం ప్రకారం పెట్టేది. చట్ట ప్రకారం పెట్టే కూడా భవిష్యత్తు నష్టాలు రావాలని కోరుదాం. రావాలని కూడా అనుకంటే వాళ్ళు రాజధానికి ఇంకా మనం అడుగులేదు, కానీ భవిష్యత్తు ఈ నెలాఖరు వరకే వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దసరా వరకు ఇవ్వాలి. దసరాకు అందరు రైతులు సంతోషంగా కోరుతా ఉన్నాం. ఇక మన కాన్ఫిడెంట్ రాసాకం కూడా చెప్తాం మీకు. ఎప్పటికంటే ఈసారి పార్టీకి వచ్చింది. వచ్చే సంవత్సరం కూడా అంటే 31 మార్చి 2005 వరకు మేము ఉండకున్నా ఈ సంవత్సరం కూడా ఒక 50 లక్షలు తక్కువ కాదు అని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నా. మరి అదేవిధంగా కూడా మనం ఇంకా కూడా చేసుకునేటువంటి కార్యక్రమాలు చేసుకుందాం. ఇక రాబోయే కాలంలో వచ్చే వాళ్ళకు మరి ఎటువంటి పాలకవర్గం వస్తుందో చెప్పలేము. మరి ఎన్నికలైన తర్వాత తెలుస్తుంది. ఎన్నికలైతే ఏం చేస్తారో సమయం చేస్తారో అనుకోదు. కానీ పంటల మీద ఉన్నమంటే ఇంత పంట అక్కడ రేటు వేరే ఉంటుంది, వరి రేటు వేరే ఉంటుంది, చెరుకు రేటు వేరే ఉంటుంది. 48,000 మనం ఎక్కడ మనకి చెప్పినా మళ్ళీ జిల్లాలో అడిగినా కలెక్టర్ దగ్గర అడిగినా 48,000 స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పర్ మ్యాడీ అబద్ధం చెప్తే కాదు. 48,000 రూపాయలు ఇవ్వాలి. అయితే మరి 4 ఎకరాలు నాకు 48,000 వస్తాను వస్తున్నాడు. వాళ్ళు పెట్టిన 2 ఎకరాలు ఏం కాదు. 2 ఎకరాలకి ఇవ్వాలి, 4 ఎకరాలకి షుగర్ కేన్ 70 మంది షుగర్ కేన్ బంద్ అయిపోయింది. షుగర్ కేన్ 70 ఏరియా లేదు. ఇప్పుడు పంటలే లేవు. ఓన్లీ 1 క్రాప్ ఉంది. మన మక్క ఏదన్నా 5% ఉందో లేదు. అంత గాడి ఇదో 4 ఎకరాలు పట్టా చూపిస్తున్నాం అసలు మనం. కానీ 4 ఎకరాలు నాటేస్తారు వాడు. మన కర్మ ఏమంటే ఈ మండల్లో